జగిత్యాల జిల్లా మెట్మల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జనసేన పార్టీ అభ్యర్థుల మద్దతుగా గబ్బర్ సింగ్ టీం వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటుంది. పార్టీ గుర్తులు, జెండాలతో వీధి వీధి తిరుగుతూ జనసేన సిద్ధాంతాలు, అభ్యర్థుల హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారంలో భాగంగా యువత ఎక్కువగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక సినిమా శైలిలో నినాదాలు, డప్పుల మోత, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రచారాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. ఇక స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు జనసేన అభ్యర్థులను గెలిపించాలని గబ్బర్ సింగ్ టీం ప్రజలను కోరింది. ముంబై మేయర్ ఎన్నికపై నెలకొన్న నందిగ్ధానికి తెరపడింది. ఇక సుదీర్ఘ చర్చల తర్వాత రోజుల తరబడి నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయింది. మేయర్గా బీజేపీ అభ్యర్థి ఘాట్ కోపార్ నుంచి అయితే కార్పొరేటర్గా గెలుస్తోందన్న రీతు తాంద్వే ఎన్నికయ్యారు. ఇక 25 ఏళ్లుగా ముంబై మేయర్ సీటులో శివసేన పార్టీ అభ్యర్థే ఉండేవారు. ఇక తాజాగా ఇప్పుడు మేయర్ సీటు బీజేపీ దక్కించుకుంది. శివసేన పార్టీ డిప్యూటీ మేయర్ సీటుతో సరిపెట్టుకుంది. 5వ వార్డు నుంచి గెలిచిన సంజయ్ శంకర్ ఘోడీని అయితే డిప్యూటీ మేయర్గా ఎంపిక చేసింది. ఇక డిప్యూటీ మేయర్ పదవికి పార్టీలోని 4 అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఇక దీంతో సంజయ్ శంకర్ ఘోడీ వచ్చేటువంటి 15 నెలల పాటు డిప్యూటీ మేయర్గా కొనసాగుతారని, ఆ తర్వాత మరో అభ్యర్థి శివసేన ఆ సీట్లో కూర్చోబెడుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.